ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజల దశాబ్దాల కళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఎన్నో అవాంతరాలు దాటుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టగా ఇప్పుడు దాని పనులు ప్రశ్నార్థకంగా మారాయి. దీనిపైనే కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరుకు అనుమతులు సాధించలేదన్న ఉత్తమ్ మాటలు పచ్చి అబద్దాలని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గుతూ ఆయన ఆడించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతోందని ధ్వజమెత్తారు. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలో అప్ అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం. బీఆర్ఎస్ అసలు వాళ్ళ హయాంలో అనుమతులే సాధించలేదు కేసీఆర్ పీరియడ్లో అనేటువంటి మాట, పాలమూరు రంగారెడ్డి కోసం అనుమతులు సాధించలేదనేటువంటి మాట బ్లాంక్ స్టేట్మెంటు సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అది పచ్చి అబద్ధం. ఒకటి తెలిసి ఉండి అబద్ధం ఆడితే ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకు తెలియకుండా మాట్లాడితే ఆయన అవగాహనన్నా సరి చేసుకోవాలి. ఇప్పటికైనా సెప్టెంబర్ 2023 వరకే ఈ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించినటువంటి అనుమతులు ఏది సెప్టెంబర్ 23 వరకే, ఎన్నికలకు మేము పోయే కంటే ముందు వరకే. ఫైనల్ అటవీ అనుమతి అది 25 జనవరి 2019కి వచ్చింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ CEA అంటారు, దాని నుంచి వచ్చినటువంటి అనుమతి 17/3/2023. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CSMRS అంటారు, దాని అనుమతి 5 జూన్ 2023. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి 17/7/2023. కేంద్ర భూగర్భ జల బోర్డు CGWB అంటారు, దాని అనుమతి 28/7/2023. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల వివరణలకు సంతృప్తి చెందినటువంటి పర్యావరణ సలహా కమిటీ EAE అంటారు, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కమిటీ, అది పర్యావరణ అనుమతి జారీ చేయాలని 10 ఆగస్టు 2023 నాడు మంత్రిత్వ శాఖకు రికమెండ్ చేసింది, సిఫార్సు చేసింది. మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కేవలం లాంఛనం మాత్రమే. ఈ పర్యావరణ అనుమతి ఒక్కటి వస్తే సాగునీటి సరఫరాకు చేపట్టవలసినటువంటి కెనాల్ వర్క్స్ కానీ, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ ఏ ఆటంకాలు లేకుండా చేపట్టడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇన్ని అనుమతులు తీసుకొచ్చి ఈ దశకు తీసుకొచ్చినాక కూడా ఇప్పుడు ఈ సర్కారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా మొదటికే మోసానికి వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ప్రిటెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ ఆఫ్ వాటర్కు సంబంధించినటువంటిది మ్యాటర్ సబ్సిడీస్ ఉంది కాబట్టి ఈ మ్యాటర్ సబ్సిడీస్ ఉన్న కారణంగా DPRను వాపసు పంపండి అని పెట్టిండు కొండే ఆయన. అందుకోసమే DPR వాపసు వచ్చింది. హైడ్రాలజీ అంటే అలొకేషన్ ఆఫ్ వాటర్ ఫైనలైజ్ అయితే హైడ్రాలజీ పర్మిషన్ వస్తుంది. EAC రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇట్లుండగా వాపసు రావడం ఒక ఎత్తు అయితే 45 టీఎంసీలకు వీళ్ళు తానా అంటే తందానా అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రేవంత్ సర్కారుకు పేమెంట్ మీద ఉన్న ఆసక్తి పని మీద లేదని చురకలంటించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులో తట్టేడు మట్టి కూడా తీయకుండా 7,000 కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ గొప్పలు చెప్పడమేంటని ప్రశ్నించారు. పాలమూరుకు అడ్డుపడిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
ఉత్తమ్ స్థాయికి ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి స్కీము కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు? కాళేశ్వరంని వేగవంతం చేసినారు, పాలమూరును మాత్రం స్పీడప్ చేయలేదని 100 సార్లు చెప్పింటాం కదా. పాలమూరులో 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 27,165 ఎకరాలు టోటల్ భూసేకరణ దానికి అవసరమైంది. 27,165 ఎకరాలు. 27,100 ఎకరాలు భూసేకరణ చేసినాం. 65 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నది. అదొక కెనాల్ అలైన్మెంట్లో 27,000 కోట్ల రూపాయల పేమెంట్స్ చేసి పనులు కంప్లీట్ చేసి వాటి పేమెంట్స్ ఇచ్చినాం. దాదాపు ఇంకో 6,000-7,000 కోట్లుగా విలువైనటువంటి పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయినాయి. అది కేవలం బిల్ స్పెండింగ్ మాత్రమే ఉండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? నిన్న చాలా ఆశ్చర్యంగా మేము 7,000 కోట్ల పనులు చేసినాం పాలమూరు రంగారెడ్డిలో అనమాట. ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఏముంటుందా? మీరు తట్టేడు మట్టేది ఇవ్వకుండా 7,000 కోట్ల పనులు చేసినామని పశ్చాబద్ధాలు ఎట్లా మాట్లాడతారండి మీరు? మీ స్థాయికి తగునా అది? పిసిసి అధ్యక్షుడిగా చేసిండ్రు, ఇంతో అంతో ఆ పార్టీలో చదువుకున్నటువంటి వాళ్ళలో మీరున్నారనేటువంటి ఒక గౌరవం ఉంటుంది. మీరు కూడా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడితే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? 7,000 కోట్ల పని మీరు ఏం చేసిండ్రు? ఆ పని వివరాలు పెట్టండి, రేపే పెట్టండి, ప్రెస్ పెట్టి చెప్పండి. 7,000 కోట్ల రూపాయల పని మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2023 నుంచి మీరు ఏం చేసిండ్రో చూపించండి. రికార్డ్ అవుతుంది కదా, ఏ పని ఎప్పుడు జరిగినటువంటి రికార్డ్ అవుతుంది కదా. పేమెంట్ చేసింది పని చేసినట్లు లెక్క పెడితే ఎట్లా అండి? పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా. పని మీద ఆసక్తి 6 నెలల్లో చేస్తే మొత్తం అయిపోయేటువంటి పనులను మేము 100 సార్లు మొత్తుకుంటే కూడా మీరు ఎన్నడూ శ్రద్ధ చూపలే మీ ప్రభుత్వం. పాలమూరు బిడ్డనని ముఖ్యమంత్రి చెప్తాడు, మీరేమో పాలమూరు అల్లుడే అయితిరి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు అల్లుడు. ఇక విచిత్రం ఏంటంటే ఆయన అత్తగారు లింగంపేట అని, కొడుగల్ లింగంపేట, దుందుబి నది ఒడ్డున ఉంటుంది. ఇన్నేళ్ల కాలంలో ఆ దుందుబి నది ఎప్పుడు కూడా ఒట్టిపోయి ఉండేది, దుమ్ములేసి ఉండేది, భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా తప్ప. కానీ అలా మా ప్రభుత్వంలో దుందుబి వాగు మీద అనేకమైనటువంటి చెక్ డ్యాములు కట్టి మొత్తం నది, ఆ దుందుబి నదిని సజీవం చేసినాం. ఇక మిగతా ప్రాజెక్టులు, మిగతా నీళ్ళు అట్లా పక్కకు పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ హయాంలో 1 ఎకరాకు నీళ్ళు వేయలే, మా పాత ప్రాజెక్టుల ద్వారా ఇచ్చినాయి అనేటువంటి మాట మాట్లాడి. కనీసం మీ అత్తగారు ఊరోళ్ళనన్నా అడిగితే చెప్తారు కదా ఈ దుందుబి నదిలో నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయో. ఇంత తేలికగా ఎందుకు మాట్లాడాలి మీరు? ప్రభుత్వ పరంగా ఏం చేయాలనో అది చేయడానికి కసరత్తు చేయండి, మీ కమిట్మెంట్ను చూపండి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి పని చేయడానికి. ఇంతకాలంగా ఉండేటువంటి ఆ నిర్లక్ష్యంలోకి వెళ్ళి బయటపడండి. అన్నింటికి మించి పాలమూరు మీద 190 తాకట్లు పెట్టి 190 లింకులు పెట్టి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు పోకుండా అడ్డుపడిందంత ఎవరండి? మీ 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 పార్టీ హయాంలోనే మిగతా వాళ్ళను సూడో మేధావులను, వీళ్ళను వాళ్ళను, సంఘాలను కలుపుకొని 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి అని ల్యాండ్ అక్విజిషన్ కాడ నుంచి ప్రతిదీ కూడా ఆటంకాలు కల్పించింది ఘనత వహించినటువంటి మీ పార్టీ కాదా? కేసీఆర్ హయాంలో అడ్డంకులని అధిగమించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన 90% పనులను పూర్తి చేశామన్నారు నిరంజన్ రెడ్డి. మిగిలిన కొన్ని పనులు పూర్తి చేస్తే నీళ్లు వచ్చేవని స్పష్టం చేశారు. 90% పనులు పూర్తి చేస్తే 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ చెప్పడం సరికాదన్నారు నిరంజన్ రెడ్డి. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. ఇన్ని అవరోధాలను కాదని పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోన దాన్ని చేపట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం, 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసినాం, టనల్స్ కంప్లీట్ చేసినాం,
కనెక్టింగ్ మెయిన్ కెనాల్స్ కంప్లీట్ చేసినాం, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, లిఫ్ట్లకు అవసరమైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పంపులు అవి, దానికి అవసరమైనటువంటి సబ్స్టేషన్లు, హై టెన్షన్ వైర్లతో ఉన్నటువంటి సబ్స్టేషన్లు, హై టెన్షన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఇక్కడికక్కడికి టవర్స్ మొత్తం నిర్మాణం చేసినాం, ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ దాకా. ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటికాడికి తెచ్చిపెట్టినాం. 27,000 కోట్లు కంప్లీట్ అయింది, ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వలేని హాస్యాస్పదంగా మాట్లాడితే ఇట్లా మీరు మిగిలిన ఆయంత పనులు చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇల్లంతా కట్టింటాం, వాటర్ ట్యాంకు సెప్టీ ట్యాంక్ లేకుండా ఇంట్లోకి పోతారండి మీరు? అంతా కట్టి తయారుగా పెట్టినాం, మీరు గాయంత మిగిలిన పని చేయమంటారంటే ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలే, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలే, ఇట్లా మాట్లాడితే ఎట్లా? కనీసం అవగాహన లేకుండా జూరాల దగ్గర కట్టాల్సింది అంటూ ఉత్తమ్ మాటలను నిరంజన్ రెడ్డి ఖండించారు. అది తలలో మెదడు లేనటువంటి మాట అంటూ దుయ్యబట్టారు. జూరాల మీద కట్టకపోవడానికి కారణం దాని సామర్థ్యం అంత స్థాయి కాదనే కట్టలేదని వివరణ ఇచ్చారు. జూరాల కేవలం 18 టీఎంసీలకే పరిమితమని, అది కేవలం బ్యారేజీ మాత్రమేనని, అది డ్యామ్ కాదన్న విషయం ఉత్తమ్కు తెలియదా అంటూ నిలదీశారు. జూరాల ప్రాజెక్టుకి 8 ఆగస్టు 2013 ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జియోఎం 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్గా వాటర్ తీసుకొని 70 టీఎంసీతోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, వాళ్ళ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంత బ్రహ్మాండమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిజైన్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోతుంటే అక్కసు, మా కాలంలో కానటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది అనేటువంటి అక్కస్తోన ఎప్పుడు దాని మీద పడి ఏడుచుడే. దానికి కేసీఆర్ తీసుకొని పోయి అక్కడ కింద పెట్టిండు, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటట్లు పెట్టిండు, ఇది జూరాల కాడ కట్టేది ఉండే. అరే ఈ జూరాల కాడ కట్టేది ఉండే అనేటువంటిది అసలు ఇక మాట్లాడితే బాధ అనిపిస్తే కానీ రైతుల భాషలో చెప్పాలంటే తలలో మెదడలేనటువంటి మాట అది. ఇన్ని 100 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చి ఇంత అథెంటిక్గా చెప్పినాక కూడా మళ్ళీ అదే పదే మాట్లాడితే జూరాల అనేటువంటిది నేను మొన్న ఆత్మకూరులో మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పిన. అది సుమారు 9 టీఎంసీ అలొకేషన్ ఉన్నా కూడా దాని నిర్మాణం చేపట్టింది. అది ఓన్లీ బ్యారేజ్, డ్యామ్ కాదు. అది 6.5 టీఎంసీ మాత్రమే దాన్ని ఇంపౌండింగ్ కెపాసిటీ. మల్టిపుల్ ఫిల్లింగ్లో 9 టీఎంసీ వాడుకుంటాం. ఇంకోసారి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇంకో 2 టీఎంసీ ఎక్కువ వాడితే 11 టీఎంసీ కంటే ఎక్కువ వాడడానికి అవకాశం లేదు దాంట్లో. దానికి కెనాల్స్ డిజైన్ చేసింది కూడా 1,10,000 ఎకరాలే, 11 టీఎంసీకే. ఆ బ్యారేజ్ కెపాసిటీ 6.5 టీఎంసీలు సింగిల్ ఫిల్లింగ్లో. తర్వాత జూరాల దగ్గర వచ్చేటువంటి వరద 20 నుంచి 25 రోజులకు మించి రాదు, అది కూడా గరిష్టంగా. పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పంపులే కనుక అక్కడ పెడితే 2 రోజుల్లోనే జూరాల నీళ్ళు అయిపోతాయి. తర్వాత 20-25 రోజులలో వచ్చేటువంటి వరదను అక్కడనే తీసుకోవాలనుకుంటే కూడా అదే జూరాల మీద ఆధారపడినటువంటి జూరాల సొంత ఆయకట్టు అయినటువంటి కుడియడమ కాలువలు 1,10,000 ఎకరాలు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 2,03,000 ఎకరాలు, నెట్టెంపాడు 2,00,000 ఎకరాలు, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు, 6.5 లక్షల ఎకరాలకు ఉద్దేశించినటువంటి ఆ పంపులు నడవకనే సంవత్సరంలో ఎన్ని రోజులు నడుస్తున్నాయి ఆ పంపులు ఒకసారి చూడండి. కాబట్టి చాలా పరిమితంగా, చాలా చిన్నగా ఉండేటువంటి చోట అత్యధికంగా నీళ్లు మనం ఒడిచిపెట్టుకోవాల్సినటువంటి పంపులకు పెట్టడానికి సాధ్యమే కాదు, అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అది జూరాల కెపాసిటీ 6.5 టీఎంసీలు కావడం వల్లే పాలమూరు పంపులను శ్రీశైలంకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. పరిమితంగా వరద వచ్చే చోట పాలమూరు ప్రాజెక్టు పంపులు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
నిజాలను దాచి ఉత్తమ్ మాటలు మాట్లాడడం భావ్యం కాదన్నారు నిరంజన్ రెడ్డి. సేమ్ తుమ్మడేటి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు. వాళ్ళు ఆర్గ్యూ చేసినటువంటి విధంగా జూరాల దగ్గరనే పెట్టి ఉంటే సమస్య ఏంది? ఒకటి, నీళ్లు అసలు ఉండవు, ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. అది తర్వాత గ్రామాలు 46 గ్రామాలు ముప్పుకు గురైతాయి. ఒకటి కాదు, రెండు కాదు, 46 గ్రామాలు 77,000 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుండే. నీళ్లు లేని కాడబెట్టి 77,000 ఎకరాల భూమిని ముంచి 46 గ్రామాల ప్రజలని నిర్వాసితుల్ని చేస్తే అది నిష్ప్రయోజనమైన ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే దాని మీద ఇంజనీరింగ్ నిపుణులందరితోనూ కూడా సంప్రదించి లోతుగా అధ్యయనం చేసి ఎక్కడైతే మనకు వాటర్ డిపెండబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టాలని శ్రీశైలం. దానికి ఇంకోటి ఏంది, వీళ్ళు లాజికల్గా కొంతమంది మాట్లాడతారు, వీడి నుంచి పోయిన నీళ్ళే కదా శ్రీశైలంలో ఉండేది, జూరాలకు వెళ్ళిపోయిన నీళ్ళే కదా శ్రీశైలంలో ఉండేది మాట్లాడతారు మహామేధావుల్లాగా. కనీసం బచావత్ ట్రిబ్యునల్ యొక్క, అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఇప్పుడు సెకండ్ ట్రిబ్యునల్ ఆన్లో ఉందో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఫస్ట్ ట్రిబ్యునల్ ఆ రోజు వాళ్ళు 1970వ దశకంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో బచావత్ తీర్పు అంటాం దాన్ని. కనీసం ముఖ్యమంత్రి, సరే ఆయనే చెప్తాడు నాకు ఇంగ్లీష్ రాదని కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడాను. మరి ఇంగ్లీష్లో ఆంగ్లంలో చాలా ప్రావీణ్యం ఉండేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు చదవండి ఒకసారి, ఇప్పుడైనా చదవండి, నీళ్ళ మంత్రిగా ఉన్నారు, ఒకసారి చదవండి మొత్తం. మీ వాళ్ళనన్నా మీరు ఎడ్యుకేట్ చేద్దరు, మీరు ఎడ్యుకేట్ అయితే. బచావత్ ట్రిబ్యునల్లో అదేవిధంగా కేంద్ర జలసంఘం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే, తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసేటువంటి పాయింట్లో అది 450 టీఎంసీల నీళ్ళని తెస్తుంది. సో జూరాల నుంచి ఫ్లో అయ్యేటువంటి వాటర్ కాక మీ కళ్ళు మూసుకొని తుంగభద్ర ద్వారా వచ్చి శ్రీశైలంకి కలిసేటువంటి నీళ్లు మినిమం 450 టీఎంసీ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టినాం మహానుభావా. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టును నోటికాడికి తెచ్చినాక ఇంకా జూరాల కాడ పెట్టేది ఉండే కేసీఆర్ అనవసరం గిడ కట్టినటువంటి అర్థం పర్థం లేని అజ్ఞానంతో ఉండేటువంటి మాట ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా మీ అవగాహన రాహిత్యం రికార్డ్ అవుతుంది చరిత్రలో, అది గుర్తుపెట్టుకోండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తాము పారదర్శకంగా పనిచేశామన్నారు నిరంజన్ రెడ్డి. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉత్తమ్ ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవో రద్దు విషయం నుంచి ప్రాజెక్టు డిజైన్ వరకు అందరి సలహాలు, జల నిపుణుల సూచనలు తీసుకున్నామని చెప్పారు నిరంజన్ రెడ్డి. 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. 8 నెలల సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే. అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు. 90 టీఎంసీల యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తోన 2 టీఎంసీలు ప్రతిరోజు అక్కడి నుంచి డ్రా చేసేటట్లు వాటరు జీవో ఇచ్చుకొని మనం పనులు మొదలుపెట్టినాం. ఆధారరహితంగా కేసీఆర్ 1 టీఎంసీకే పనులు చేయమన్నాడు, ఆధారరహితంగా మాట్లాడతారు. ఇక్కడ సాంకేతికమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, కొన్ని మనం వ్యూహాత్మకంగానే మనతో నీటి పంచాయతీ ప్రతిరోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి పంచాయతీ పెట్టుకునేటువంటి మన దయాదులు ఉన్నారు, పాలకులు, ఆంధ్ర పాలకులు. చాలా సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి అంశాలు ఇవి. ప్రతిపక్షంగా ఉన్ననాడు ఆనాడు కూడా బాధ్యతారహితంగా ఉన్నారు మీరు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాక కూడా ప్రజల ప్రయోజనాలు కాపాడే రీతిలో మాట్లాడకుండా మన ప్రాంతానికి నష్టమయ్యేటువంటి విధంగా, శత్రువుకు ఉప్పందించేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మనం పనులు చేసేటువంటి క్రమంలో సీక్వెన్స్ ఆఫ్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ యొక్క సీక్వెన్స్లో 2 టీఎంసీలకు సరిపోను పనులు ఏకకాలంలో మొదలు పెట్టమండి. పంపులు ఉదాహరణకు ప్రతి పంపింగ్ స్టేషన్లో 8 ఉంటాయి, ఉదాహరణకు ఒక చోట 9 ఉంటాయి. 8 పంపుల్ని ఒకటే రోజు ఆర్డర్ ఇచ్చి, ఒకటే రోజు పేమెంట్ చేసి, ఒకటే రోజు తీసుకొచ్చి అక్కడ పెడితే అవి నిరర్థకమవుతాయి. పనులు ఎట్లెట్లా ప్రోగ్రెస్ అవుతుంటే అట్లట్లా ఒక్కో పంపు, రెండో పంపు, మూడో పంపులను ఫిట్ చేస్తాం. అందుకోసం
ఒక టీఎంసీ సామర్థ్యం వరకు జరిగేటువంటి పనులను వేగిరపరుస్తూ రెండో టీఎంసీ పనులను చేయాలనేటువంటిది ఆలోచన. అందుకే ట్విన్ టనల్స్ పెట్టినాం మనం. ట్విన్ టనల్స్ కూడా కంప్లీట్ చేసినాం, 2 టనల్స్ కూడా. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా 1 టీఎంసీ ఏమన్నా పనులు ఇవ్వాలి? 1 టీఎంసీ కోసం ఉన్నాయా? కంప్లీట్ అయినటువంటి పంపింగ్ స్టేషన్లు 2 టీఎంసీలకు కాదా? కంప్లీట్ అయిన సర్జ్ పూల్స్ కానీ, పవర్ హౌస్ కానీ, రిజర్వాయర్స్ కానీ 2 టీఎంసీల కోసం కాదా? ఇది అజ్ఞానమనాలనా, లేకుంటే ఈ పచ్చాబద్ధాలు మాట్లాడి ప్రజల్ని ఎందుకు మీరు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు? నోటికాడికి వచ్చింది పూర్తి చేసి ప్రజలకు ఫలితం ఇవ్వమంటే ఇంత దుకాణం ఎందుకండి? 2 ఏళ్ల నుంచి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కమిషన్ల కోసం పాకులాడిందని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఇంకో 7,000 కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే ఈ పాటికి నీళ్లు వచ్చేవని, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు పచ్చగా ఉండేవని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ? ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? 7,000 కోట్లు కాదు, మీరు 500 కోట్ల పనులు లేదా 1,000 కోట్ల రూపాయల పనులు మీరు చేసినట్లు ఏదైనా ఆధారం చూపించండి. బిల్ పేమెంట్ చేయడం కాదండి. ప్రభుత్వ క్రమంలో ఒక పాలకులపై ఇంకో కొత్త పాలకులు, ఇంకో పార్టీ పాలకులు వస్తే జరిగిన పనులకు సంబంధించిన బిల్ పరిస్థితులు కావచ్చు, ఏ శాఖ చేసిన పనులైనా కావచ్చు, ఆ బిల్స్ పేమెంట్ అనేది రెగ్యులర్గా జరిగిపోయే ప్రక్రియ. కానీ పాలమూరులో ఉండేటువంటి బిల్స్ను అర్జెంటుగా పే చేయాలన్న కుతూహలం ఉన్నది మీకు 7,000 కోట్లు. కానీ తట్టెడ మట్టి తీయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదండి? ఇలా పడావ ఎందుకు పెట్టిన పనులను? ఇలా ఆంధ్ర ప్రాంతంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులను తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వంలో నియమించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది అసలు? ఇది పాలమూరు హక్కులను వీళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారా? గతంలో వాళ్ళు పెట్టినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంది? మీ దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి శ్రీశైలం సొరంగంలో వెలికి తీయలేనటువంటి 6 కార్మికుల శవాలే సాక్ష్యం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.